ఫుడ్ లవర్స్ ఈ మష్రూమ్ టిక్కా మసాలాని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకా రెస్టారెంట్లో తినే టేస్ట్ గ్యారంటీ. కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనం ముందుగా చేసుకోవాల్సింది మ్యారినేషన్. సో దానికోసం మష్రూమ్స్, గడ్డ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, కొంచెం ఆయిల్, అరచెక్క నిమ్మరసం, వీటన్నిటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ టిక్కా మసాలా కర్రీ ఒక మంచి క్రీమీ గ్రేవీ రావడం కోసం 3 పండిన టొమాటోలు, ఒక 10-15 నిమిషాలు నానబెట్టిన జీడిపప్పు, వీటి రెండింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. మంచి థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలండోయ్. సో దీనికి ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం లేదు, ఆల్రెడీ టొమాటోస్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్, జీలకర్ర, 2 ఇలాచీ, 2 లవంగం అండ్ ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 3 చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం వీటన్నిటినీ వేసి దోరగా వేపండి. ఇవి కొంచెం ఆయిల్లో మిక్స్ అయిన తర్వాత టొమాటో క్యాష్యూ పేస్ట్, ధనియాల పొడి, ఇవి 2 మిక్స్ చేసి కాసేపు వేయించండి. మనం ఇక్కడ జీడిపప్పు పేస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఇది మూత పెట్టి ఆ గ్రేవీలో ఉండే ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. ఈ మష్రూమ్ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఆల్మోస్ట్ మన కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. సో లాస్ట్లో గరం మసాలా, కొంచెం తరిగిన కొత్తిమీర జల్లుకొని మన మష్రూమ్ టిక్కా మసాలా కర్రీ రెడీ. ఈ మష్రూమ్ టిక్కా మసాలా కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, ఈవెన్ రైస్కి కూడా బాగుంటుంది. బట్ రైస్కి అయితే కొంచెం మసాలా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఎలా ఉన్నదో, మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నదో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.